అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చంద్రగిరి నియోజకవర్గం బాక్రాపేట అటవీ ప్రాంతంలో ఏనుగుల సంచారం తరచూ జరుగుతూ ఉంటుంది. చంద్రగిరి నియోజకవర్గం బాక్రాపేట అటవీ ప్రాంతమే కాకుండా శేషాచలం అటవీ ప్రాంతం, తిరుమల ప్రాంతాల్లో కూడా ఏనుగుల సంచారం జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే బాక్రాపేట అటవీ ప్రాంతంలో తిరుగుతున్న ఏనుగుల సంచారంలో ఓ చిన్న గున్న ఏనుగు తప్పి అకాల మృతి చెందినట్టు స్థానికులు గుర్తిస్తున్నారు. దీన్ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ ఏనుగుల సంచారం వల్ల ఈ ప్రాంత రైతులు కూడా తరచూ పంట పొలాల్లో నష్టం జరిగి వాటిల్ని ఇబ్బందులు కలిగినటువంటి సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. అయితే అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏనుగుల సంచారం కారణంగా ఇక్కడ మృతి చెందినటువంటి గున్న ఏనుగు ఎప్పుడు మృతి చెందింది, ఏ కారణం చేత మృతి చెందింది అనేది అటవీ శాఖ అధికారులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఈ అటవీ ప్రాంతంలో ఏనుగు చిన్న ఏనుగు మృతి చెందింది అంటున్నారు. అది ఎప్పుడు గుర్తించారు, ఎంత వయసు ఉంటుంది, ఎలా మృతి చెందని భావిస్తున్నారు? ఈరోజు సుమారుగా ఉదయం 10 గంటల సమయంలో మా అటవీ అధికారులు పెట్రోలింగ్ చేస్తుండగా ఒక చిన్న ఏనుగు పిల్ల చనిపోయినట్టు గుర్తించడం జరిగింది. ఈ చనిపోయిన ఏనుగు పిల్ల 1 ఇయర్ బిలో ఏజ్ ఉంటుంది. దీనికి చనిపోవడానికి ఎగ్జాక్ట్ రీజన్ కోసం పోస్ట్మార్టం చేయించడం జరుగుతుంది. మోస్ట్లీ ఇది చిన్న ఏనుగు పిల్ల అడవిలో మధ్యలో చనిపోయింది కాబట్టి మోస్ట్లీ అనారోగ్యం కానీ లేకపోతే ఏదన్నా కొట్లాటలో కానీ ఇట్లా చనిపోయి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నాము. దీనికి ఎగ్జాక్ట్ రీజన్ వచ్చేసేసి ఆఫ్టర్ ఎగ్జామినేషన్ తర్వాత, డాక్టర్స్ ఎగ్జామినేషన్ తర్వాతనే తెలుసుకోగలుగుతాము. సరే, ఈ ప్రాంతంలో ఏనుగులు ఎన్ని సంచారం జరుగుతుంది కాబట్టి ఎన్ని ఏనుగులు ఉండొచ్చు ఏంటి అంటే తరచూ రైతులు కూడా మా పొలాలన్నీ నష్టపోతున్నాయి అని చెప్పి తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి కదా, దీన్ని ఎలా భావించవచ్చు? ఎన్ని ఏనుగులు ఈ ప్రాంతంలో తిరుగుతున్నాయని భావించారు? రీసెంట్గా ఈ మధ్యకాలంలో ఇక్కడ భీమవరం కానీ ఈ పక్కన పల్లెల్లో, చుట్టుపక్కల పల్లెల్లో అగ్రికల్చర్ పంటలను ఇవి నాశనం చేయడం జరిగింది. దానికి సంబంధించిన నష్టపరిహారానికి కూడా అటవీ శాఖ అధికారులు ప్రపోజల్స్ పంపించడం జరిగింది. ఈ ప్రాంతంలో సుమారు 15 నుంచి ఒక 20 ఏనుగుల వరకు తిరుగుతూ ఉండొచ్చు అని ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది. సరే, ఇప్పుడు ఈ మృతి చెందినటువంటి ఏనుగు దహన క్రియలు ఏ విధంగా చేయబోతారు? అంటే మామూలుగా పెద్ద ఏనుగులు మృతి చెందితే దానికి దహన క్రియలు పూర్తి చేయడం అలాంటివి జరుగుతుంది. ఇది గున్న ఏనుగు కాబట్టి దీన్ని ఎలా చేయాలని భావిస్తున్నారు? మామూలుగా పెద్ద ఏనుగులు చనిపోయినప్పుడు జేసీబీతో పెద్ద గొయ్యి తీసి పంచనామా నిర్వహించి పూడ్చిపెట్టడం జరుగుతుంది. ఇది చిన్న ఏనుగు పిల్ల కాబట్టి దీనికి బర్న్ చేసి పంచనామా నిర్వహించి డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఈ పంచనామా ప్రక్రియ అంతా ఎవరు చేపడతారు సార్? ఈ పంచనామా రేంజ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ హయ్యర్ ఆఫీసర్స్ అండ్ విలేజ్ ఎల్డర్స్ మధ్యలో వాళ్ళ సమక్షంలో చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఈ ప్రాంతంలో ఓన్లీ ఏనుగుల గుంపు ఏ ప్రాంతం అంటే కృష్ణగిరి ప్రాంతం నుంచి వస్తుంది అనేసి స్థానికులందరూ పేర్కొంటున్నారు. నిజంగా కృష్ణగిరి నుంచి వస్తుందా లేకపోతే మన ఏరియాలో ఉండే ఏనుగుల సంచారం జరుగుతుందా? అది మైగ్రేషన్ అనేది ఏనుగుల్లో సహజము. మైగ్రేషన్ అక్కడి నుంచి అయినా వచ్చిండొచ్చు, లేకపోతే ఈ చుట్టుపక్కల నుంచి అయినా వచ్చిండొచ్చు. అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎగ్జాక్ట్గా తర్వాత నిర్ధారిస్తాం. ఈ బాక్రాపేట అటవీ ప్రాంతంలో మృతి చెందినటువంటి గొన్న ఈ ఏనుగుని దహన క్రియలకు అధికారులందరూ కూడా చర్యలు చేపట్టారు. బర్న్ చేసి దాన్ని దహనం చేస్తామని చెప్పి ఫారెస్ట్ అధికారులు పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, బాక్రాపేట అటవీ ప్రాంతం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.